ఈ రోజు పొద్దున్నే లేచి గిరి ప్రదక్షిణకైతే వచ్చిన. చలి అంటే భయపడే నేను పొద్దున్నే షర్ట్ తీసేసి 4 కిలోమీటర్లు అయితే నడిచిన. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. ఈ రోజు పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ చేసుకొని మన యాదగిరిగుట్ట టెంపుల్ కి గిరి ప్రదక్షిణ చేయడానికి పొద్దున్నే పోయినా. పొద్దున్నే అయితే ఎంత మంది వచ్చిరో చూడుర్రి. ఈ రోజు స్వాతి నక్షత్రం కాబట్టి ఇంత మంది పబ్లిక్ అయితే వచ్చిర్రు. ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గర అయితే మంచిగా మొక్కుకున్నా. చొక్కా తీసేసి పొద్దున్నే చలికి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసిన. నిజంగా నా మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నా, అయ్యప్ప స్వామి మహిమ ఏందో గాని పొద్దున్నే చొక్కా తీసేసి నడుస్తున్నా కూడా చలి మాత్రం అస్సలు పెడతలేదు. చల్ల నీళ్ళంటే భయపడే మా తమ్ముడు స్వామి కూడా చొక్కా లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చేస్తుండు. నిజంగా అయ్యప్ప స్వామి అయితే చాలా పవర్ఫుల్. అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్ అని నేను చెప్పడానికి పొద్దున్నే చొక్కా లేకుండా నేను నడుస్తున్నాను కదా, అదే ఒక పెద్ద నిదర్శనం. మీరెప్పుడైనా గిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు నడిచి వెళ్లే దారిలో కొండ పైన ఈ స్టోన్ చూసుంటే కామెంట్ అయితే చేయండి. యాదగిరిగుట్ట నరసింహస్వామి భజన చేసుకుంటా చిన్న పెద్ద అని తేడా లేకుండా కొండ చుట్టూ ఎంత మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారో చూడండి. ఇక మన యాదగిరిగుట్టల గిరి ప్రదక్షిణ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఉన్నది కాదు, కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఉంది. కాకపోతే ఈ మధ్యలోనే కొంచెం పబ్లిసిటీ ఎక్కువైంది. ఇక మొత్తానికి మన యాదగిరిగుట్టల గిరి ప్రదక్షిణ వచ్చేసి 4 కిలోమీటర్లు అయితే ఉంటది. ఇక మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా పురాతనమైన నరసింహస్వామి అయితే కనిపిస్తాడు. అక్కడ ఉన్న నరసింహస్వామికి దండం పెట్టుకొని మనం ఎక్కడి నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినామో అక్కడికి వచ్చేసి గిరి ప్రదక్షిణ మాత్రం కంప్లీట్ అయితే చేసేసిన. నిజం చెప్తున్నా స్వామి, మన యాదగిరిగుట్టలో అయితే గిరి ప్రదక్షిణ చాలా బాగుంటది. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.